శ్రీరామ్. రాముడు అంటే చాలా ఇష్టం అండి. రామ పరిపాలన అంతా బాగుందండి. మనం కూడా రామ పరిపాలనలో అయోధ్యలో ఎలా జనం ఉన్నారో అలాగే మనం మంచిగా ఉండి రామ పరిపాలనలో నడవాలని మరి కోరి రామరాజ్యం కావాలని. జై శ్రీరామ్. 500 సంవత్సరాల క్రితము దాన్ని కోల్పోయాము. ఈ రోజు 497 సంవత్సరాల తర్వాత అగైన్ మనం ఆ గుడిని కట్టుకోగలిగాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ శుభాకాంక్షలు. మీరు చూస్తున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మనందరికీ స్వాభిమానము పెరగాలి. తద్వారా ఈ గుడి వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రామరాజ్యం అంటే ఆదర్శ పురుషుడు. ఆయన యొక్క రాజ్యము ప్రపంచమంతా ఆదర్శ పురుషుని యొక్క సన్మార్గంలో నడవాలని కోరుచున్నాను. అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆయన ఆచరించారు. ప్రతి ఒక్కరూ ఈక్వలే, అందరూ ఈక్వలే. ఇక్కడ కుల మతం అంటూ ఉండదు. రాముడికి అందరూ కావాలి. కాబట్టి ప్రపంచమంతా సర్వే జన సుఖినో భవంతు చెప్పింది మన సనాతన ధర్మము. దాన్ని రాముడు ఆచరించి చూపించాడు, ఆచరణలో పెట్టాడు. అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ ఈ లక్ష దీపార్చన రామునికి సుస్వాగతం పలకడానికి ఆకాశ దీపాలు వదిలామండి మన సరస్వతి ఘాట్ ప్రాంతంలో. తర్వాత భజన వగైరా చేసామండి. తర్వాత ఆ రామునికి ఆ సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం చేశాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిన్నతనం నుండే రాముడు అంటే చాలా భక్తి అండి. నాకు చిన్న వయసు నుండే రాముడి పాటలు పాడుకోవడం అలాగే అలవాటైంది. ఆలోచనలోనే నాకు పెద్ద అయినా కూడా నాకు రాముడు అంటే అమితమైన ఇష్టం. అందుకే రాముడి గీతాలంటే ఇంక ఏ పని చేసుకుంటూనైనా సరే రాముడి పాటలు పాడుకోవడం. ఇంట్లో ప్రతి విషయంలోనూ కూడా రాముడు నాకు తోడుగా రాముడు ఉంటాడు ఎప్పుడు అన్న ఆలోచనతోనే ఉంటూ నేను రాముడి గీతాలు పాడుకుంటూ ఉంటానండి. నాకు రాముడు అంటే అమితమైన ఇష్టం అండి. మళ్ళీ రామరాజ్యం రావాలి. ఇక్కడ సహస్ర దీపాలంకరణ జరిగిందండి. సుస్వాగతం పలుకుతూ రాముడికి మళ్ళీ రామరాజ్యం రావాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా సంతోషం నిలబడాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆనందం, సంతోషం, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆ రామచంద్రమూర్తిని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే నేను చెప్పేది తప్పుగా ఎవరు అనుకోవద్దు. 500 సంవత్సరాల క్రితం మన రామ మందిరాన్ని కూల్చి అక్కడ ఇంకొక మందిరం కట్టారు. ఈ 500 సంవత్సరాలు కూడా మన భారతదేశంలోని ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. ఇది ఆయన ఆధ్వర్యంలోని మన మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి మన అందరం ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఆయనకి సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. కానీ మన రాముడిని మనకి మందిరం పెట్టి మందిరంలో నిర్మించి ఈ రోజు మన ధర్మాన్ని కాపాడుతూ రాముడు అంటే ఎవరు, ఎలా ఉంటారు అనేది వాళ్ళందరికీ చూపించు. అంటే యుగాలు మారినా సంవత్సరాలు మారినా మా రాముడు మేము ప్రతిష్ఠించుకున్నాము అనే ఒక గొప్ప విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన అందరూ సపోర్ట్ చేశాము. ఆయన ఒక్కరు ఎవరు చేయలేరు. కానీ మొదట అడిగేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకి వందనాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ఘాట్లో, ఈ విఐపి సరస్వతి ఘాట్లోని ఈ రోజు రామభక్తులు అందరం కలిపి ఆకాశ దీపాలను వెలిగిస్తూ శ్రీరామ్ బాలరాముడిని ఆహ్వానిస్తూ ఇక్కడ భజన అన్ని చేశామండి. ఇక్కడ చేసి అక్కడ ప్రతిష్ఠించేందుకు మా సంఘీభావం మేము తెలియపరిచాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 13 సంవత్సరాలుగా అయోధ్య సీతారామచంద్రుల వారికి కోటి తలంబరాలు తీసుకెళ్తూ రెండోసారి అయోధ్యకు కూడా కోటి తలంబరాలు తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ అందులో భాగంగా అయోధ్యలో ప్రతిష్ఠించేటువంటి బాలరాముడు ప్రాణ ప్రతిష్టకు ఆకాశం నుంచి చక్కగా స్వామివారికి ఆకాశ దీపాల ద్వారా స్వాగతం పలకాలనేటువంటి సద్భావంతో ఈరోజు రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ గోదావరి తీరాన్న రామాష్టోత్రం, సీతాష్టోత్రం, రామరక్షా స్తోత్ర పారాయణాలు చేసి ఆ రామచంద్రుడికి ఆకాశ వీధుల్లో స్వాగతం పలుకుతూ దీపాలు వదిలి ఆత్మజ్యోతులు సమర్పించి మనకు రామరాజ్యం రావాలి, మనందరూ రామతత్వంతో ముందుకెళ్లాలనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. మన మోడీ ప్రధాని అయ్యుండి హిందూ వాదయుండు కూడా ఎక్కడ అల్లర్లు కానీ హింస కానీ ప్రాణ నష్టం లేకుండా మన దేశం నడుస్తుంది. కాబట్టి దట్ ఈజ్ మోడీ, దట్ ఈజ్ రామనామం, దట్ ఈజ్ పవర్ ఆఫ్ మోడీ, దట్ ఈజ్ పవర్ ఆఫ్ రామనామం. మనందరూ కూడా రామతత్వంలో ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ కార్యం నిర్వహించాం. జై శ్రీరామ్.